పడుతూ ఉంటుంది. ఇంతలో ప్రభావతి మనోజ్ ఇద్దరు కూడా వస్తారు. ఇక ప్రభావతి అయితే, రోహిణి, వాడు నిన్ను మోసం చేయాలని అస్సలు అనుకోలేదమ్మా. ఆ బాలుగాడు ఇదిగో ఇలాగే చేస్తాడని భయంతో నిజాన్ని దాచిపెట్టాడు అంతే అని అంటూ ఉంటే, అత్తయ్య, వాళ్ళిద్దరూ అలా మాట్లాడుతూ ఉంటే నా మనసు ఎంత బాధపడిందో మీకు తెలుసా అని అడుగుతూ ఉంటుంది రోహిణి. నాకు తెలుసమ్మా, నువ్వు కోటీశ్వర్ల ఇంటి నుంచి వచ్చావు. ఇలాంటి వాటికి బాధపడే రోజు నీకు వస్తుందని నువ్వు అనుకొని ఉండవు అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే, అప్పుడే రామ్మ, ఇంటికి వెళ్దాం, అలాంటివేవి పట్టించుకోకు అని ప్రభావతి పిలుస్తుంది రోహిణిని ఇంటికి రమ్మని చెప్పి. అప్పుడే రోహిణి అయితే, లేదత్తయ్య, నేను ఇంటికి రాను అని అంటూ ఉంటే, ఇంటికి రావా? ఇంటికి రాకుండా ఇక్కడే ఉండి ఏం చేస్తావో అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. నేను ఇంటికి రావాలంటే మనోజ్కి జాబ్ రావాలి. మనోజు జాబు తీసుకొచ్చుకున్నప్పుడే నేను దర్జాగా ఇంట్లోకి అడుగు పెడతాను. ఇప్పుడు నేను ఆ ఇంట్లోకి వచ్చానంటే ప్రతిరోజు బాలు, మీనా నన్ను ఏదొకటి సూటిపోటి మాటలతో నా మనసు గాయపడేలా గుచ్చుతూనే ఉంటారు. అందుకని నేను మాత్రం రాను. మనోజ్, నేను ఇంటికి రావాలంటే నువ్వు వెంటనే జాబ్ తెచ్చుకోవాలి అని అంటూ ఉంటుంది రోహిణి. ఇక మీరే వెళ్ళండి అత్తయ్య అని చెప్పేస్తుంది. అప్పుడే ప్రభావతి, మనోజు జాబ్ సంపాదించి 2 రోజుల్లో నిన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్తాడు అని అంటూ ఉంటే, అప్పుడే సరే అత్తయ్య అని రోహిణి అంటుంది. అప్పుడే మనోజ్ని తీసుకొని ప్రభావతి బయటికి వచ్చి, రే, విన్నావు కదా, నువ్వు ఉద్యోగం సంపాదిస్తూనే నీ భార్య తిరిగి వస్తానంటుంది. కాబట్టి నువ్వు ముందు ఉద్యోగం సంపాదించు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే అప్పుడే మనోజ్ అయితే, ఈ బాలుగాడు ఒక పని చేయడం, చక్కగా పార్కులో తిని పడుకుంటున్నాను, ఇప్పుడు నన్ను ఉద్యోగం వెతుక్కునేలా చేశాడు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే మనసులో. తర్వాత ప్రభావతి మనోజ్ ఇంటికి వెళ్ళాక, ఏంటి పార్లలమ్మ ఇంటికి రానని చెప్పిందా అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే మనోజ్ అయితే, ఇదంతా నీ వల్లే జరిగిందిరా, తను నీ వల్లే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని బాలు కాలర్ పట్టుకుంటాడు మనోజ్. అప్పుడే ఇక బాలు కూడా మనోజ్ని చెంప పగలగొడతాడు. ఇద్దరి మధ్య అలా ఘర్షణ అయితే జరుగుతుంది. అలా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగిన తర్వాత అప్పుడే సత్యం అయితే, రే, ఇలా కొట్టుకొని చావండ్రా అని కోపంగా అంటాడు. అసలు ఈ ఇల్లు ఎలా ఉండాలనుకున్నాను, ఎలా ఉంది? మోసాలు, నాటకాలు, అబద్ధాలు ఈ ఇంటి నివాసం అయిపోయాయి. ఈ తల్లి కొడుకులు ఇద్దరూ నోరు తెరిస్తే మోసం, చెప్తేవన్నీ అబద్ధాలే, ఛీ అని అంటూ ఉంటాడు సత్యం అయితే. అప్పుడే ప్రభావతి అయితే బాలు, మీనా వంక కోపంగా చూస్తుంది. తర్వాత ఇక శృతి తను డబ్బింగ్ చెప్పి వస్తూ ఉంటుంది. రోహిణి లేకపోతే పాపం మనోజ్ చాలా బాధపడతాడు. రోహిణిని అలా మిస్ అవుతున్నాడు, నేనే వెళ్ళి రోహిణిని పిలుస్తాను అని పార్లర్కి అయితే వెళ్తుంది. అలా పార్లర్కి వెళ్ళిన తర్వాత అప్పుడే రోహిణి ఉందా అని అడుగుతూ ఉంటే, రోహిణి లేదు, తను డ్యూటీ అయిపోయింది, వెళ్ళిపోయిందని అక్కడ పనిచేస్తున్న అమ్మాయి అయితే అంటూ ఉంటుంది. అవును అత్తయ్య, నా పేరు మీదే బ్యూటీ పార్లర్ ఉందని చెప్పారు, ఇక్కడ చూస్తేనేమో ఈ బ్యూటీ పార్లర్ పేరు వేరేగా ఉంది అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో బ్యూటీ పార్లర్ ఓనర్ అయితే అక్కడికి వస్తుంది. రోహిణి ఉందా అని అడుగుతూ ఉంటే, రోహిణి ఇంటికి వెళ్ళిపోయింది మేడం అని అంటూ ఉంటారు అక్కడ వాళ్ళు. అదేంటి, ఈరోజు నాకు అకౌంట్స్ అన్నీ కూడా అప్పచెప్పాలి కదా, తను వెళ్ళిపోవడం ఏంటి అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక శృతి అయితే, అసలు రోహిణిది కదా మేడం ఈ బ్యూటీ పార్లర్, ఏదో మీదైనట్టు అకౌంట్ మీకు అప్పచెప్పడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది శృతి. అప్పుడే బ్యూటీ పార్లర్ ఓనర్ అయితే, ఎవరమ్మా నువ్వు, తను నాకు బ్యూటీ పార్లర్ని అమ్మేసి 3 నెలలు అయ్యింది అని చెప్తూ ఉంటే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది శృతి. అంటే మనోజ్ జాబు పోయినట్టు ఈ బ్యూటీ పార్లర్ని కూడా రోహిణి అమ్మేసి ఇన్ని రోజులు పార్లర్ ఓనర్ అని చెప్పి అబద్ధం చెప్పిందనమాట. ఈ విషయం అత్తయ్యకి తెలిసే, మరి లేకపోతే తెలీదా? వెంటనే వెళ్తాను, రోహిణి ఏదో గొప్పదనుకుంటున్నారు, రోహిణి చేసిన మోసాన్ని కూడా బయట పెడతాను అని శృతి అయితే ఇంటికి వెళ్తుంది. అక్కడ సెల్ఫీ కూడా దిగుతుంది పార్లర్ దగ్గర. ఇక ఇంటికి వెళ్ళి, అత్తయ్య మీకు ఒక విషయం చెప్పాలి అని అంటూ ఉంటే, ఏంటమ్మా అది అని అనగానే, అసలు రోహిణి ఆ పార్లర్కి ఓనరే కాదు, రోహిణి ఇన్ని రోజులు బ్యూటీ పార్లర్కి ఓనర్ అని మీతో అబద్ధం చెప్పింది.
అసలు రోహిణి ఆ పార్లర్ని అమ్మేసి 3 నెలలయ్యింది అని వీడియోని చూపిస్తూ ఉంటుంది. శృతి అయితే ఇక ఆ వీడియోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ప్రభావతి ఇక మనోజ్ ప్రభావతి ఇద్దరూ కూడా రోహిణి స్నేహితురాలి ఇంటికైతే వెళ్తారు. అప్పుడే ఇక రోహిణి అయితే ఏంటత్తయ్య మనోజ్కి జాబ్ వచ్చిందా అని అడుగుతూ ఉంటుంది. మనోజ్ జాబ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం, అసలు బ్యూటీ పార్లర్ పేరు ఎందుకు మార్చావు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక రోహిణి షాక్ అయిపోతూ బ్యూటీ పార్లర్ పేరెందుకు మారుస్తాను అత్తయ్య, నేను మార్చలేదే అని అంటూ ఉంటుంది. ప్రభావతితో రోహిణి నాకు ఇంకొక పేరు కనిపించిందే అని అనగానే మీరు వెళ్ళారా ఏంటి అని షాక్ అయిపోతూ ఉంటుంది. వెళ్ళాను. ఎందుకు మన పార్లర్కి వెళ్తే నువ్వంత షాక్ అయిపోతున్నావు అని అనగానే అంటే వెళ్ళారా, అక్కడ ఏమైంది అని అడుగుతూ ఉంటే ఏమైందా, నువ్వు పార్లర్ అమ్మేసి అక్కడ జీతానికి పని చేస్తున్నావని అర్థమయ్యింది, నిజం తెలిసిపోయింది. ఎందుకింత మోసం చేశావో, ఇన్ని రోజులు ఎందుకు నిజాన్ని చెప్పలేదో, 15 లక్షలు పార్లర్ను అమ్మేసి ఎందుకు తీసుకున్నావో అని అంటూ ప్రభావతి రోహిణి చంప పగలగొడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.